కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తే మనకొక వెరీ ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ కనబడుతుంది, ఆసక్తికరమైన తేడా కనబడుతుంది. రాష్ట్రం అంతటా కూడా బీజేపీ దెబ్బతిన్నది, కానీ బెంగళూరు మహానగరంలో మాత్రం బీజేపీ బలపడింది. సో మీకు సీట్లు ఓట్లు షేర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బెంగళూరు సిటీలో బెంగళూరు మహానగరంలో 28 అసెంబ్లీ సీట్స్ ఉంటే బీజేపీ 16 గెలిచింది, కాంగ్రెస్ 12 గెలిచింది. సో మీకు కర్ణాటక ఓవరాల్ అసెంబ్లీ టాలీలో కాంగ్రెస్ విజయానికి మీకు బెంగళూరు సిటీలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్కు గణనీయమైన తేడా ఉంది. సిమిలర్లీ బీజేపీ పర్ఫార్మెన్స్ ఇన్ బెంగళూరు చాలా ఇంప్రెసివ్గా ఉంది. 16 out of 28 సీట్స్ గెలుచుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మొత్తం మీద చూసినప్పుడేమో బీజేపీ బాగా దెబ్బతిన్నది. ఇంకో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే బీజేపీ ఓటింగు మీకు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఆ ఓటింగ్ నిలబడింది. అరౌండ్ 36% ఓటింగ్ను బీజేపీ రాష్ట్రంలో నిలబెట్టుకుంది. కానీ మీరు మొత్తం ప్రాంతాల వారీగా ఎనలైజ్ చేస్తే బెంగళూరు సిటీలో బీజేపీ ఓటింగ్ పెరిగింది, ఒక 5.4% పెరిగింది. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో 41% ఓటింగ్ వస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 46.4% ఓటింగ్ వచ్చింది. సో మీకు ఈ 5.4% ఓటింగ్ బెంగళూరులో పెరగడం వల్లనే ఇతర ప్రాంతాల్లో బీజేపీకి ఓటింగ్ తగ్గినా స్టేట్ మొత్తం మీద తన ఓటింగ్ షేర్ను 36% నిలబెట్టుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. సో ఈ బెంగళూరులో పెరిగిన ఓటింగు ఇతర ప్రాంతాల్లో తగ్గిన ఓటింగ్ను కంపెన్సేట్ చేసింది. బెంగళూరు సిటీ కాక ఓల్డ్ మైసూర్లో చాలా కాస్తంత వెరీ స్వల్పంగా మాత్రమే బీజేపీ తన ఓట్ షేర్ పెంచుకోగలిగింది. సో అందువల్ల బెంగళూరు సిటీలో గనక ఇతర ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలే వచ్చి ఉంటే బీజేపీ మరింతగా ఓటింగ్ తగ్గేది, సీట్లు తగ్గేది, ఓట్లు తగ్గాయి. సో ఎందుకు మరి ఈ బెంగళూరులో ఈ ట్రెండ్ కనబడుతోంది? సో రాష్ట్రమంతా బీజేపీని రిజెక్ట్ చేస్తే మరి బెంగళూరు సిటీలో బీజేపీ ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని ఎలా సాధించింది? మీకు 30 స్టేట్ ఎవరేజ్ కన్నా పోలిస్తే 10% ఓటింగ్ ఎక్కువ వచ్చింది, సీట్లు ఎక్కువ వచ్చాయి. సో వాస్తవంగా లాస్ట్ ఎలక్షన్స్లో 2018లో బీజేపీ 11 సీట్స్ గెలుచుకుంటే ఈసారి ఏకంగా 16 సీట్లు గెలుచుకుంది. అంటే బెంగళూరు మహానగరంలో బీజేపీకి 5 సీట్లు పెరిగాయి, ఓటింగ్ పర్సెంట్ 5.4% పెరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? వై బెంగళూరు ఓటెడ్ డిఫరెంట్లీ ఫ్రమ్ కర్ణాటక? దీనికి మొదటి కారణం ఏంటంటే బెంగళూరు సిటీలో ప్రో ఇన్కంబెన్సీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో చాలా కాలంగా ఆపరేట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ బెంగళూరు సిటీలో ఎలక్ట్ అవుతున్నారు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. మీకు 2008 నుంచి ఇప్పటి వరకు చూస్తే నియర్లీ 50% ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ ఎన్నికవుతున్నారు. సో లాస్ట్ 3-4 అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడం అరౌండ్ 60% గెలుస్తున్నారు. అలాగే అంటే ఉన్న గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తున్నాడు. సో ఈసారి కూడా 85% సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచారు. 28లో 25 సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచారు బెంగళూరు సిటీలో. సో ఇంత పెద్ద ఎత్తున ప్రో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, అది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచారు, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచారు. 25 out of 28 సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఇది ఎలా సాధ్యమైంది అనేది చూస్తే ఈ ప్రో ఇన్కంబెన్సీ ఉండటానికి కారణం 2 రకాల రీజన్స్ ఉన్నాయి సిటీలో ప్రో ఇన్కంబెన్సీ ఉండడం. ఒకటి, ఆ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ లెవెల్లో తమ ఓటర్లతో ఎంగేజ్మెంటు, సివిక్ ఇష్యూస్లో ఇన్వాల్వ్మెంట్. వాస్తవంగా బెంగళూరులో రోడ్ల గురించి, ట్రాఫిక్ గురించి ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల గ్రీవెన్సెస్ను పట్టించుకోవడం. సిటీలో ప్రజలు చాలా బిజీగా లైఫ్ స్టైల్ ఉంటుంది కనుక దే నీడ్ సంబడీ టు అడ్రస్ దేర్ కన్సర్న్స్. ఇక్కడ ఎమ్మెల్యేలు చాలా ఎఫెక్టివ్గా
ఓటర్ ఎంగేజ్మెంట్ ఉండడం ఒక కారణం. అందువల్ల వాళ్ళ పార్టీని చూడకుండా ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్స్తో సంబంధం లేకుండా స్థానిక ఎమ్మెల్యే పట్ల సానుకూలంగా ఓటేశారు. అయితే ఆ ఎమ్మెల్యేలు అంత అద్భుతంగా పనిచేశారని అనుకుందామా అంటే అవసరం లేదు. ఏం జరుగుతోంది అంటే సిటీలో ఎమ్మెల్యేలు బాగా పనిచేశారు అనుకున్న వాళ్ళేమో వచ్చి ఓటు వేసి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు బాగా పనిచేయలేదు అని అనుకున్న వాళ్ళేమో ఎవరైనా అంతే ఏరా అయితే తలకా పలకొట్టుకోవడానికి ఓటింగ్లోనే పాల్గొంటలేరు. ఇప్పుడు ఈసారి కూడా బెంగళూరు సిటీలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. మీరు కర్ణాటక మొత్తం మీద 74% ఓటింగ్ అయితే బెంగళూరు సిటీలో 54% ఓటింగ్ అయింది. అంటే నియర్లీ 20% గ్యాప్ ఉంది ఓటింగ్కు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటరేమో అంటే స్థానిక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్న ఓటరేమో ఓటింగ్కి రావడం లేదు, అనుకూలంగా ఉన్న ఓటరేమో వచ్చి ఓటేస్తున్నాడు. అందువల్ల ప్రో ఇన్కంబెన్సీ బెంగళూరు సిటీలో అంత స్పష్టంగా కనబడుతోంది. ఈ ప్రో ఇన్కంబెన్సీ బీజేపీకి లాభమైంది. కారణం ఏంటి అంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ 2018లో బీజేపీ 11 సీట్స్ గెలుచుకున్న తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయ్యారు. సో ఆ డిఫెక్టర్లకు కూడా ప్రో ఇన్కంబెన్సీ ఉంది. వాళ్ళ పార్టీ ఫిరాయించిన స్థానికంగా వాళ్ళకు ప్రజలతో ఉన్న సంబంధాల వల్ల వాళ్ళు మళ్ళీ అందులో 5లో 4కి బీజేపీ టికెట్లు ఇస్తే 4 గెలిచారు. ఒక్క సీట్లో మాత్రం ఫిరాయింపుదారుకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు, ఆ సీటే ఓడిపోయారు. ఇచ్చింటే బహుశా అది కూడా గెలిచేవారు. అందువల్ల బెంగళూరు సిటీలో చాలా ఏళ్ళుగా పార్టీలకు అతీతంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న ప్రో ఇన్కంబెన్సీ కాస్త బీజేపీకి ఫిరాయింపుదారుల వల్ల లాభమైంది. సో ఈ ఫిరాయింపుదారులే బీజేపీకి ఓట్లు పెరగటానికి సీట్లు పెరగటానికి కారణమైంది. ఇప్పుడు బీజేపీ 16 out of 28 సీట్స్ గెలిస్తే అంటే లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే 5 సీట్లు ఎక్కువ గెలిస్తే అందులో 4 2018లో గెలిచినవి కావు, 2019లో ఫిరాయింపుదారులు కాంగ్రెస్ జేడీఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈసారి కూడా ఎన్నిక కావడం వల్ల పెరిగింది. అలాగే ఈ బెంగళూరు సిటీలో 5.4% బీజేపీకి లాస్ట్ ఎలక్షన్తో పోలిస్తే ఓటింగ్ పెరిగింది అని నేను ఇంతకుముందు చెప్పాను. 2018లో 41% ఓటింగ్ వస్తే 2023లో 46.4% ఓటింగ్ వచ్చింది. 5.4% ఓటింగ్ వచ్చింది. ఈ 5.4%లో 4.2% ఈ ఫిరాయింపుదారుల వల్లనే వచ్చింది. అంటే ఫిరాయింపుదారుల వల్ల వచ్చిన పెరిగిన ఓటింగ్ కాస్త ఓవరాల్గా సిటీలో బీజేపీ ఓటింగ్ పెరగటానికి కారణమైంది. అందువల్ల బీజేపీ బెంగళూరులో డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూపటానికి ప్రో ఇన్కంబెన్సీ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలకు ఉండడం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేల పట్ల కూడా అదే ప్రో ఇన్కంబెన్సీ ఉండడం బీజేపీకి లాభమైంది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే క్లాస్ డివైడ్. కర్ణాటకలో క్లియర్గా పేద వర్గాలు అణగారిన కులాలకు చెందిన వారు స్పష్టంగా బీజేపీని తిరస్కరిస్తూ కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేశారు. బెంగళూరు సిటీకి వచ్చే వరకు వీరి ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుంది. అంటే మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు బెంగళూరు సిటీలో ఉంటుంది. కారణం ఏంటంటే మీకు కర్ణాటక తలసరి ఆదాయంతో పోలిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ కర్ణాటకతో పోలిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ బెంగళూరు డబుల్ ఉంటుంది, రెట్టింపు ఉంటుంది. అందువల్ల సహజంగానే రాష్ట్రములో సగటు ఓటరు ఆర్థిక స్థితితో పోలిస్తే బెంగళూరులో ఎవరేజ్ ఓటర్ ఎకనామిక్ కండిషన్ బెటర్గా ఉంటుంది. అందువల్ల పూరర్ సెక్షన్స్ ఈవెన్ బెంగళూరు సిటీలో కూడా పేదవారు కాంగ్రెస్కి ఓటేశారు. మీకు ఇట్స్ ఎ వెరీ క్లియర్ క్లాస్ డివైడ్. ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది ఏంటంటే పేద వర్గాల్లో కాంగ్రెస్కు 11% ఓటింగ్ పెరిగింది. కానీ మిడిల్ క్లాస్ ఓటరు ఐదర్ బీజేపీకైనా ఓటు వేశారు లేదా ఓటింగ్కే రాలే. డిజిల్యూషన్ నేను ఇంతకుముందు చెప్పినట్లు కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద 74% ఓటింగ్ వేస్తే బెంగళూరు సిటీలో 54% ఓటింగ్ అయింది. అంటే మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు ఏదర్ ఓటింగ్ కన్నా రాలే, లేదు వారు ఎకనామిక్ కండిషన్ బెటర్గానే ఉండడం వల్ల వారు గవర్నమెంట్ కరప్షన్తో కానీ ఎకానమీలో ఉండే సవాళ్ళతో కానీ ఇన్ఫ్లుయెన్స్ కాలేదు. ఇతర ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సే బీజేపీకి ఓటేశారు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే బీజేపీ ఐడియాలజికల్ ఇష్యూస్
అంటే హిందుత్వ, జాతీయత, ఈ అంశాలు, మోడీ పర్సనా, మోడీ ఇమేజు, స్ట్రాంగ్ లీడరు, ఇవన్నీ కూడా కర్ణాటకలోని పేద వర్గాలను, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను, గ్రామీణ ఓటర్లను అట్రాక్ట్ చేయలేకపోయింది. సో వారు ఎకనామిక్ ఇష్యూస్, లైవ్లీహుడ్ ఇష్యూస్కు, ప్రభుత్వ పనితీరుకు రియాక్ట్ అయ్యారు, బీజేపీని తిరస్కరించారు. కానీ మీకు బెంగళూరుకు వచ్చే వరకు వీరి ఎకనామిక్ కండిషన్ డిఫరెంట్, వీరి సోషల్ స్టేటస్ డిఫరెంట్ కనుక బెంగళూరు ఓటరు తమ లైవ్లీహుడ్ ఇష్యూస్ కన్నా కూడా వారు ఎమోషనల్ ఇష్యూస్కు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. సో ఆ ఎమోషనల్ ఇష్యూస్ వల్ల బెంగళూరులో ఓటర్ బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే జేడీఎస్ ఫ్యాక్టర్. సో కర్ణాటకలో జేడీఎస్ బాగా తగ్గింది, బెంగళూరు సిటీలో కూడా తగ్గింది. బెంగళూరు సిటీలో ఇంకా ఎక్కువ తగ్గింది. రాష్ట్రం మొత్తం మీద 5% ఓటింగు జేడీఎస్కు తగ్గితే బెంగళూరు సిటీలో జేడీఎస్కు 7% ఓటింగ్ తగ్గింది. ఒక్క సీటు కూడా జేడీఎస్కు బెంగళూరు సిటీలో రాలే. సో కారణం ఏంటి అన్నప్పుడు వాస్తవంగా బెంగళూరు ప్రాంతం కూడా జేడీఎస్కు బలమున్న ప్రాంతమే, కానీ జేడీఎస్ బలహీనపడింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మీకు జేడీఎస్ ఓటింగ్ తగ్గడం కాంగ్రెస్కు కొంత బెనిఫిట్ అయింది, కానీ బెంగళూరు సిటీలో జేడీఎస్ ఓటు తగ్గడం బీజేపీకి బెనిఫిట్ అయింది. సో అందువల్ల మీకు మిగతా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ పోలరైజ్ కావడం కాంగ్రెస్కి బెనిఫిట్ అయితే, బెంగళూరు సిటీలో మాత్రం పోలరైజేషన్ కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో జరిగి జేడీఎస్ మార్జిన్లు ఏదైతే ఆ బెనిఫిట్ బీజేపీ పొందింది. అందువలన బెంగళూరు సిటీలో ఓటరు డిఫరెంట్గా తీర్పిచ్చాడు, కర్ణాటక రాష్ట్రంలో ఓటరు డిఫరెంట్గా తీర్పు చెప్పాడు.